స్టార్టింగ్ వచ్చింది ఏజెంట్ యాజ్ ఏజెంట్ గా నిన్ననే ప్రాపర్ గా అయ్యాను అటమీ ద్వారా. ఓకే, యాక్చువల్గా బేసికల్లీ మై క్వాలిఫికేషన్ ఈజ్ ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. Then after that, since last 15 years, I am doing yoga sessions. I am taking yoga sessions. I am a diploma in yoga teacher. Then after that, I did my diploma in naturopathy also. Then afterwards, small courses. I did my certification. Then recently, I did my certificate in health coach. Then certificate in nutrigenomics as a consultant also. Okay, this is my introduction. So today's we will going to the session. ఈరోజు సెషన్ ఏంటంటే ఈరోజు మన జూమ్ సెషన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి మాధవి మేడం గారికి పరిచయం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మాధవి గారు ఒక ప్రముఖ సేల్స్ మాస్టర్, దెన్ ట్రైనర్ మరియు అబకాస్ కోచ్ ఆల్సో. అనేక మందికి మేడం గారు శిక్షణ ఇస్తూ వాళ్ళని వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడుతూ మార్గనిర్దేశకం చేస్తున్నారు మేడం గారు. అలాగే తన యొక్క అనుభవంతో ఈ రోజు మనకి నాయకత్వ లక్షణాలు మరియు శిక్షణ నైపుణ్యత ద్వారా ఎంతో మందికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజయ మార్గంలో నడిపిస్తున్న మేడం గారికి ఈరోజు స్వాగతం పలుకుతూ మనం అందరం యాజ్ ఎ సేల్స్ అండ్ కమ్యూనికేషన్, టీమ్ బిల్డింగ్ మరియు వ్యక్తిగత వికాసం వంటి అంశాలలో ఆమెకు ఎంతో విశేష అనుభవం కూడా ఉంది మేడం గారికి. అలాగనే మేడం గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే సులభమైన శైలిలో ప్రేరణాత్మకంగా విషయాలను వివరించడం ఆమె యొక్క ప్రత్యేకత. ఈ రోజు ఆమె మనతో పంచుకోబోయే విషయాలు మనందరికీ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటాయని నేను భావిస్తూ లెట్ us all invite మిసెస్ మాధవి మేడం. మేడం, over to you. Welcome. Thank you. Give wonderful. Some emojis to welcome the madam. Thank you. Madam, your voice is low. Yeah, my voice is little bit low. Ippudu naadi koncham volume. Yeah. Now it is okay? Yes. Now it is okay. Yes. So very wonderful, Srujana. Thank you for your wonderful introduction. Yes. సో ఐ వుడ్ లైక్, ఇప్పుడు మనందరికీ ఏంటి కావాలి? బిజినెస్. మనందరూ యాటమీలోకి వచ్చింది బిజినెస్ చేయడం కదా. కానీ బిజినెస్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఒక రకమైన మైండ్ సెట్. మనందరం ఏమనుకుంటాం, ఒక విత్తనం వేస్తే అది చిన్న మొక్కగా ఎదిగి తర్వాత చెట్టు అయ్యి తర్వాత పళ్ళు ఇచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం, అవునా? ఒక చిన్న పువ్వుల మొక్క అయినా కూడా పువ్వు వచ్చే వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుతాం. రోజు నీళ్లు పోస్తాం, దాన్ని సంరక్షణ చేస్తాము, సంరక్షించుకుంటూనే దాని చుట్టూరు ఏ జంతువు వచ్చి దాన్ని తినేయకుండా కూడా కాపాడుకుంటూ ఉంటాం. ఐ రైట్? అవునా కదా? సో దానికి సరైన సంరక్షణ ఇస్తున్నాము అంటే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. సో మన బిజినెస్ లోని మెయిన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన బిజినెస్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ట్రెడిషనల్ బిజినెస్ కాదు, ఇట్స్ అ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి ఏంటుంటుంది, ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్ నుంచి మనకి వచ్చిన టాప్ క్వాలిటీ ప్రొడక్ట్ ని ఒక మిడిల్ మ్యాన్ ఎవరికి కూడా పంచుకోకుండా డైరెక్ట్ గా మనకే కంపెనీ షేర్ ఇస్తుంది. ప్రోడక్ట్ ఒకటి వాడుకుంటాము, ఇంకొకటి ప్రోడక్ట్ మన ద్వారా ఇంకొకరికి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే మీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇదే డైరెక్ట్ సెల్లింగ్ లో మన గ్రోత్ ఎలా ఉండాలి? సో ఒక కంపెనీని మనం చూస్ చేసుకొని ఆ కంపెనీ అందులో గ్రో అవ్వడానికి మనం ఫస్ట్ ఎప్పుడు కూడా 3 P's అంటాం. ఒకటి కంపెనీ ప్రొఫైల్, కంపెనీ ప్లాన్, కంపెనీ ప్రొడక్ట్స్. దాన్ని ఈ 3 కేటగిరీల్లోని ఎప్పుడు కూడా ఇవి మూల స్తంభాలు. అయితే మన యాటమీలోని ఈ 3 కాదు, ఇంకొక 2 కూడా ఉంటాయి, మొత్తం 5. దీస్ ఆర్ ద 5 పిల్లర్స్ ఆఫ్ యాటమీ. ఒకటి ప్రొఫైల్, 2 ప్లాన్, 3rd ప్రొడక్ట్స్, 4th వై యాటమీ, 5th వన్ ఈజ్ లైఫ్ సినారియో, ద పర్పస్ ఆఫ్ యాటమీ. మనం ఇంపీరియల్ అవ్వడానికి ఈ 5
మనకి పిల్లర్స్. ఈ పిల్లర్స్ 5గురిలో ఫస్ట్ ఒక పిల్లర్ గురించి మాట్లాడదాం. ప్రొఫైల్ గురించి మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాము. ప్రోడక్ట్స్ గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. దాని నాలెడ్జ్ రోజు ఒకేసారి రావు, కొంచెం కొంచెంగా నేర్చుకుంటాం. ఈవెన్ ప్రొఫైల్ కూడా. కానీ ఈ అన్నట్లకంటే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్లాన్. ఎందుకంటే ఈ ప్లాన్ అన్నది మనకు అర్థమైతే ఈ కంపెనీని మనము మన నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవచ్చు. కంపెనీలో మనం టాప్ గా ఎదగచ్చు. 3 generations కి ఇన్కమ్ తెచ్చుకోవచ్చు. అసలు మనం ఫాలో అవ్వాల్సిన సిస్టమ్ కూడా మనకి ఇందులో ఉంటుంది. తెలుసుకుందామా ఇవాళ? గ్రేట్. సో దానికంటే ముందు మనకు కావాల్సింది ఏంటి అంటే మన డైరెక్ట్ సెల్లింగ్ యాటమీలో ఫస్ట్ ఏమంటారంటే నువ్వు ఒక కన్జ్యూమర్ గా జాయిన్ అయ్యి ఇందులో ఉన్న సిస్టమ్ నేర్చుకో. ఆ సిస్టమ్ నీకు వర్క్ చేస్తుంది. నువ్వు ఆ సిస్టమ్ని ఇంకొకరికి నేర్పించావు. ఎస్, ఆ సిస్టమ్ని ఇంకొక నేర్పించే ప్రాసెస్ లో ముందు మనకి లెర్నింగ్ అవసరం. ఈ లెర్నింగ్ అయ్యే ప్రాసెస్ లో ఏంటి అంటే ఒక చిన్న లాజిక్ చెప్తా. ఓకే, సో ఎప్పుడైనా మనం ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు అందులో హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ ఒకటి. సెకండ్ వన్ ఇస్ ఇన్కమ్. మనం పెట్టే టైము, మనం పెట్టే హార్డ్ వర్క్, దాన్ని మనకు వచ్చే ఇన్కమ్ తో బ్యాలెన్స్ చేస్తాం. అంతే కదా? ట్రెడిషనల్ బిజినెస్ లో ₹1 పెడితే ఎంత లాభం వస్తుంది, మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, అందులో లాభం ఎంత వస్తుంది, ఇదే కదా చూస్తాం. అవునా? ఐ రైట్? చూస్తాం. సో ఇందులో ఏంటి అంటే ఒక స్ట్రాటజీ ఉంది. అది ఏంటి? మన హార్డ్ వర్క్, మన ఇన్కమ్. ఈ హార్డ్ వర్క్ అండ్ ఇన్కమ్ ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? సో ఈ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్ లో ఏంటంటే చిన్న క్యాలిక్యులేషన్స్ చెప్తాను. దీన్ని చెప్పుకున్నాక అప్పుడు ప్లాన్ మీకు పర్ఫెక్ట్ గా అర్థం. ఓకే, ఇది చాలా చిన్న లాజిక్. సో ఈ లాజిక్ లోని ఎలాగ మీరు చేసుకుంటారు అంటే ఐ జస్ట్ డ్రా ఇట్ అండ్ షో. మేడం బ్రేక్ అవుతుంది మీ వాయిస్. లేదు సౌమ్య గారు, బానే ఉంది. మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి, లేకపోతే మీ దగ్గర ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఏమి. అవునా, స్ట్రక్ అయిపోయింది నాకు. మ్యామ్ వైట్ బోర్డ్ ఓపెన్ అయింది. వైట్ బోర్డు ఇది కాదు. ఓకే, ఎస్. సో మనం పడే హార్డ్ వర్క్ అని ఉంటుంది చూసారా? హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా హార్డ్ వర్క్. ఓకే, హార్డ్ వర్క్ ఈ కలర్స్ లోని నేను మీకు ఒకసారి చెప్తాను. హార్డ్ వర్క్ తర్వాత మన ఇన్కమ్. ఎంత కష్టపడితే ఎంత వస్తుంది కదా? అవునా? ఎంత కష్టపడితే ఎంత వస్తుంది, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఒక లాజిక్ మీకు అర్థమైంది, ప్లాన్ మీకు ఎక్కుతుంది. అందుకని చెప్పడం. ఫస్ట్ 3 months మన లెర్నింగ్. ఫస్ట్ 3 months లో ఇది మంత్స్. ఫస్ట్ 3 months లో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామంటే మనం ఫుల్ టైం ఇస్తాం. 100% హార్డ్ వర్క్ చేస్తాం. దేనికి? లెర్నింగ్ కి. మనం ప్రోడక్ట్స్ వాడుకుంటూ 3 months లో కొంత రిజల్ట్ వస్తూ 100% హార్డ్ వర్క్ చేస్తాం. కానీ మన ఇన్కమ్ వచ్చేసి ఓన్లీ 0%. వి డోంట్ హ్యావ్ ఎనీ ఇన్కమ్. నెక్స్ట్ 3 months, ఇంకొక నెక్స్ట్ 6 months లో ఎలా ఉంటదంటే 95% మన హార్డ్ వర్క్ ఉంటుంది. 95% హార్డ్ వర్క్ అంటే నేర్చుకుంటాము, 10 మందికి చెప్పడము, మనం ఇది చెయ్యగలమా లేదా, మధ్యలో ఇవన్నీ చేయడాలు ఇవన్నీ ఉంటాయి. అవునా? సో 95% మన హార్డ్ వర్క్ ఉన్నప్పుడు మనకు ఓన్లీ 5% ఒక్క కమిషనే వస్తుంది కదా? అవునా? నెక్స్ట్
ఈ నేర్చుకునే ప్రాసెస్ కానీ కన్సిస్టెంట్ గా మనం నేర్చుకోవాలి. కన్సిస్టెన్సీ ఎంత ఇస్తున్నాం, కమిట్మెంట్ ఎంత ఇస్తున్నాం. కన్సిస్టెన్సీ ఇక్కడ 100% ఉండాలి, ఇక్కడ 100% ఉండాలి. 9 months కి 90% హార్డ్ వర్క్, 100% కన్సిస్టెన్సీ, కానీ 10% మనకి ఇన్కమ్. నెక్స్ట్ 12 months, 1 year కి మనకి మన కింద ఉన్న గ్రూప్లు కావాలి. ఇక్కడ మన వర్క్ 85% ఉంటుంది, 100% కన్సిస్టెన్సీ, కానీ మన ఇన్కమ్ 15%. సో ఇలాగ మనం చేసుకుంటూ వెళ్తే కనుక 12 months ఈ రేషియోలో ఇక్కడ ఇది హార్డ్ వర్క్ తగ్గుతా వెళ్తా ఉంటుంది, ఇక్కడ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అలా చూసుకుంటే కనుక నెక్స్ట్ కమింగ్ 33 months కి 50% హార్డ్ వర్క్, 50% ఇన్కమ్. 33 months కి దిస్ ఈస్ ద లాజిక్ వాట్ ఇట్ ఈస్ యూస్డ్ బై ద గ్రేట్ లీడర్స్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోని మనకి ఉన్న ఇది 6 months అంటే ఆఫ్టర్ 36 months స్లోగా మన ఇన్కమ్ ఎదుగుతా వెళ్తా ఉంటది. దేనికి మనం పెట్టిన ఎఫర్ట్ ఇక్కడ మన అందరమే 100% చేసాం కాబట్టి ఇక్కడి నుంచి మనకి తగ్గుతా ఎక్కుతా వెళ్తా ఉంటాం. ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది, నెక్స్ట్ కమింగ్ 66 months కి అయ్యేటప్పటికి your hard work will be 0.01% and your income will be 99.99%. Here you will be reaching your imperial. ఈ వెళ్ళే జర్నీ ఈ మధ్యలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్. దీనికి మనం ఎందుకు రీచ్ అవ్వాలి? ఓన్లీ మన ఇంపీరియల్ అవుతాం. సో ఇంపీరియల్ అవ్వడానికి మనం ఇంకొకరికి చెప్పాలన్నా ఏది చెయ్యాలన్నా మనకి వెనక్కి తిరిగి చూడలేని పర్ఫెక్ట్ ప్లాన్ మనకి హ్యాంగిల్ పార్క్ గారు ఇచ్చారు. ఆయన ఏమంటాడంటే ఇంపీరియల్ అయితే 6 కోట్లు వాళ్ళకి సింగిల్ టైం పేమెంట్ నేను ఎలాగ ఇవ్వాలన్నది ఆయనకు తెలియలేదు. ఈ డోంట్ నో హౌ టు గివ్. కానీ ఒక ఫిగర్ ఇచ్చారు. ఇట్ వాజ్ హిస్ డ్రీమ్. ఆ డ్రీమ్ ని ఎలా ఫుల్ఫిల్ చేశారో చూద్దాం, తెలుసుకుందామా? ఫస్ట్ థింగ్ ఏంటి, ఇందులో మనం జాయిన్ అవడానికి ఫీజు అక్కర్లేదు, యాన్యువల్ మెయింటెనెన్స్ కి ఫీజు అక్కర్లేదు, ఓన్లీ వీక్లీ పే అవుట్స్ వస్తాయి. తర్వాత లైఫ్ టైం అక్యూములేటెడ్ పర్సనల్ పీవీ. మనం పర్సనల్ గా పీవీ కొనుక్కున్నప్పుడు అది లైఫ్ టైం అక్యూములేట్ అవుతుంది. ప్లస్ 3 generations ఇన్హెరిటెన్స్, అంటే మూడు జనరేషన్స్ కి వారసత్వం ఇస్తుంది మనతో పాటు. అదొక్కటి. ఇవన్నీ మనం సంపాదించడానికి కంపెనీ ఒక హోస్టెడ్ సక్సెస్ సిస్టమ్ పెట్టింది. ఆ సక్సెస్ సిస్టమ్ ఏం చెప్తుంది అంటే మీరు సక్సెస్ సిస్టమ్ అని పట్టుకున్నప్పుడు మీకు 5 రకాల ఇన్కమ్ ఇస్తుంది. ఎన్ని రకాలు? మొత్తం 5 types. 5 types ఆఫ్ ఇన్కమ్ లో నేను ఇందాక చెప్పాను, మనం 95% కష్టపడితే మనకు 5% వస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ అవర్ రిటైల్ ప్రాఫిట్. మనకు వచ్చేది ఆ రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ నెంబర్ 2 ఈజ్ జనరల్ ఇన్కమ్, జనరల్ కమిషన్. నెంబర్ 3 ఈజ్ మాస్టర్షిప్ బోనస్. నెంబర్ 4 ఈజ్ మాస్టర్షిప్ ప్రమోషన్ అండ్ ఇన్సెంటివ్స్. నెంబర్ 5 ఈజ్ ఎడ్యుకేషన్ కమిషన్. నెంబర్ 1 ఉన్న రీటైల్ ప్రాఫిట్ లోకి ఏంటి అంటే కనుక మనకి ఆల్గే ఒమేగా మనకు ఉన్నది 5800. ఇట్ వాస్ ద ఓల్డ్. ఇది మన కొత్తది 5200. 5200 లో మనకి వచ్చేది 4410 రూపీస్. అంటే ఇక్కడ 17.2% మనకి ఇన్కమ్ రీటైల్ ప్రాఫిట్ పర్సంటేజ్ రూపంలో ఇస్తుంది. దగ్గర 786 ఎంతో మనకి ఇది మిగులుతుంది. సో అది రీటైల్ ప్రాఫిట్ ఇమీడియట్ గా మనకు వచ్చేది. సెకండ్ వన్ ఏంటి? జనరల్ కమిషన్. మనం ఏమనుకుంటాం, ఆ 95% 5% అని చెప్పాను చూసారా, నేను 90% ఇంత అమ్మితే ఇంతేనా నాకు వచ్చేది అనిపిస్తుంది. ఎస్, దట్ ఈస్ ఓన్లీ అ ఫ్రూట్, యూఆర్ గెటింగ్ దట్ టేస్ట్.
మనం చేసే బిజినెస్ కి టేస్ట్ అదొకటే. రుచి చూడంగానే కడుపు నిండిపోతుందా? రుచి చూస్తే కడుపు నిండుతుందా? ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? రుచి చూస్తే. ఇప్పుడు కూర ఉడుకుతున్నప్పుడు ఎవరినో ఒకరిని పిలిచి ఉప్పు సరిపోయిందా లేదా చూడమంటారు, అందులో మసాలాలు కరెక్ట్ గా వేసేం లేదో చూడమంటారు కదా. అంటే కడుపు నిండిపోతుంది అప్పుడు. చెప్పండి, కడుపు నిండుతుందా? నిండదు. ఇట్స్ ఓన్లీ అ టేస్ట్. ఓహో ఇలా ఉంటది కదా అని ఆకలి ఇంకొంచెం పడుతుంది కదా. ఇది ఎప్పుడెప్పుడు తినేయాలా, ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా అని చూస్తూ ఉంటాం. అలాగే మన రీటైల్ ప్రాఫిట్. నెక్స్ట్ కమ్స్ జనరల్ కమిషన్. ఇప్పుడు జనరల్ కమిషన్ అంటే ఏంటి? వంట చేస్తున్నప్పుడు వాసనలు వస్తూ ఉంటాయి, అబ్బా బాబా బాబా ఇది ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారని ఎదురు చూస్తాం. దట్ ఈస్ జనరల్ కమిషన్. ఈ జనరల్ కమిషన్ లో ఏముంటుందో చూద్దాం. జనరల్ కమిషన్ లో ఏముంటది అంటే, ఒకటి గ్రూప్ పివి, ఇంకొకటి పర్సనల్ పివి. పర్సనల్ పివి 10,000 పివి దగ్గర నుంచి 24 lakhs వరకు పర్సనల్ పివిని మనం పెంచుకోవచ్చు. పర్సనల్ పివిలో ఏముంటుంది? ఫస్ట్ 10,000 పివి అవ్వగానే మనము, సారీ ఇక్కడ ఒక స్లైడ్ మిస్ అయింది. సో పర్సనల్ పివి 10,000 పివి అవ్వగానే మనం ఏజెంట్ అవుతాం. 3 lakhs పివి అంటే, సారీ 10,000 పివి సేల్స్ రెప్, 3 lakhs పివి ఏజెంట్, 7 lakhs పివి అంటే స్పెషల్ ఏజెంట్, 15 lakhs అంటే డీలర్, 24 lakhs అంటే ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. ఇవి ఓన్లీ 5 మన స్పెషల్ గా మనది. దిస్ ఈజ్ అవర్స్. ఇది నా పివి, నా పర్సనల్ పివి, మనం పెంచుకునే ఆస్తి. మనం విత్ ఇన్ స్టార్టింగ్ లో అది ఎప్పుడైనా అవ్వచ్చు. అది ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది కంపెనీ మనకి. ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎలా సంపాదించుకోవచ్చు? జస్ట్ 1 minute, కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది, ఒక్క నిమిషం. సో ఈ 5 పారామీటర్ చేయగలము, ఏం చేస్తామో మనం చూద్దాం. ఒక్క నిమిషం, దర్ ఇస్ అ స్మాల్ ఎర్రర్ హియర్. Sorry for the late. ఇది చిన్నది ప్రోడక్ట్. ఐ హోప్ ఎవ్రీవన్ కెన్ సీ. కనిపిస్తుందా? ఎస్ మేడం. ఎస్. సో ఈ ప్లాన్ లో ఏంటి అంటే కనుక, మనకి ఫస్ట్ మన పర్సనల్ లెవెల్లోని 10,000 పివి చేసుకుంటే కనుక, లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్ నుంచి 3 lakhs పివి అయితే 1321 మనకి కమిషన్ గా ఇస్తుంది. అదే మనం ఏజెంట్ అయ్యుండి అప్పుడు 3 lakhs అయితే కనుక 3,964. 7 lakhs అయితే 7 lakhs మ్యాచింగ్ పడుతుంది, 7,929. 15 lakhs అయితే 15,000, అండ్ 24 lakhs అయితే 24 lakhs మ్యాచ్ చేసుకోవచ్చు, 60 lakhs మ్యాచ్ చేసుకోవచ్చు, 2 crores మ్యాచ్ చేసుకోవచ్చు, 5 crores మ్యాచ్ చేసుకోవచ్చు.
సో ఈ మ్యాచింగ్స్ అన్నవి ఏంటి అంటే ఇది పర్సనల్ పీవీ జనరల్ కమిషన్ మన పర్సనల్ గా మనం ఏ కేటగిరీలో అయితే ఉంటామో ఆ కేటగిరీ నుంచి మనకి అది బై డిఫాల్ట్ అవి యాడ్ అయిపోతా ఉంటాయి. సో ఇప్పుడు కంపెనీ ఏం చేసింది అంటే నీ లెఫ్ట్ గ్రూప్ ఏ గ్రూప్ అయితే ఒక వైపు నీకు వస్తే రెండోది నీ పర్సనల్ గా కనుక నువ్వు పెట్టుకుంటే కనుక నీకు అదే కమిషన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పర్సనల్ గా 3 lakhs మనకి రైట్ సైడ్ వస్తే కనుక లెఫ్ట్ సైడ్ మనకి వీక్ గా ఉండి ఎవరు పెట్టట్లేదు అంటే మీరు మీ పర్సనల్ గా 3 lakhs పీవీ పెట్టుకుంటే కనుక మీకు ఆ 3,964 మీకు ఇస్తుంది. ద సేమ్ ఇట్ అప్లైస్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది జనరల్ కమిషన్ సెకండ్ టైప్. ఓకే, ఇది కొంచెం డీటెయిల్డ్ గా చెప్తాం. నెక్స్ట్ కమ్స్ మాస్టర్షిప్ బోనస్. మనకు 50% అని చెప్పాను ఆఫ్టర్ 33 months. వెన్ యూ ప్లాన్ ఫర్ 12 months వరకు మనము జనరల్ కమిషన్ మీద మన వర్క్ చేస్తున్నప్పుడు వెన్ వి స్టార్ట్ గెటింగ్ ద జనరల్ కమిషన్ మన కిందన గ్రూప్ ఫామ్ అవుతా ఉంటది. మన లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్. ఎప్పుడైతే లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్ రెండు ఫామ్ చేసుకుంటామో దెన్ వీ కెన్ గో ఫర్ అవర్ మాస్టర్షిప్స్. అంటే ఉత్తప్పుడు వెళ్ళకూడదు అంటే వెళ్ళొచ్చు, ఒక పక్క గ్రూప్ ఉన్నా కూడా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ మనకి కల్చర్ ఆఫ్ షేరింగ్ లో మనకు చెప్పేది ఏంటంటే కలిసి ఎదగడం. మనల్ని నమ్మి మన టీంలోకి వచ్చిన వాళ్ళతోని మనల్ని చూసి వస్తారు. సో మనల్ని చూసి వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎదుగుదలే మనకి ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కల్చర్ ఆఫ్ షేరింగ్. ఈ కల్చర్ ఆఫ్ షేరింగ్ లోని మాస్టర్షిప్స్ చేస్తున్నప్పుడు మన కింద వాళ్ళు ఎంతమంది ఎదుగుతున్నారో అది కూడా చూడడం మనదే బాధ్యత. సో ఇందులో మాస్టర్షిప్స్ టైప్ 3 ఇన్కమ్ మాస్టర్షిప్, టైప్ 4 వచ్చేసి మాస్టర్షిప్ ప్రమోషన్ అండ్ ఇన్సెంటివ్స్. ఇవి రెండు ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉంటాయి. అది ఎంతో చూద్దాం. సో మాస్టర్షిప్ బోనస్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీ పర్సనల్ పీవీ ఎప్పుడు కూడా స్పెషల్ ఏజెంట్ లో ఉండాలి 7 lakhs. మన డీలర్షిప్ ర్యాంక్ ఎప్పుడైతే స్పెషల్ ఏజెంట్ లో ఉంటారో మాస్టర్షిప్స్ ఎప్పుడు కూడా 2 cycles. ఒక సైకిల్ 1వ తారీఖు నుంచి 15, 16 నుంచి ఎండ్ ఆఫ్ ద మంత్. ఈ 2 cycles లోనే మనం చేస్తాం. ఇది ఒక రోజు కాదు. ఈ 2 cycles లో లెఫ్ట్ గ్రూప్ నుంచి 25 lakhs మినిమం, రైట్ గ్రూప్ నుంచి 25 lakhs మినిమం ఇన్ దాట్ 15 days వస్తే కనుక అప్పుడు మనకి ఎలా చేసుకోవచ్చు. మన అందరమే ఒక దగ్గర ఉండం కాబట్టి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఉన్నా కూడా మనం ఎక్కడి నుంచైనా బిజినెస్ చేసుకోవచ్చు యాటమీలో. కాబట్టి వీ కెన్ మేక్ స్మాల్ గ్రూప్స్. ఇప్పుడు ఒక గ్రూప్ నుంచి 5 lakhs, ఒక గ్రూప్ నుంచి 5 lakhs, ఒక గ్రూప్ నుంచి 7, ఇలాగా మనం కేటగరైజ్ చేసుకుంటే మనకి ఈజీగా లెఫ్ట్ అండ్ రైట్ 25 lakhs అవుతుంది. అప్పుడు మన మాస్టర్షిప్ మన ఏమంటారు, ఇటు 25 lakhs ఇటు 25 lakhs అయితే సేల్స్ మాస్టర్ అంటారు. సో సేల్స్ మాస్టర్ అయితే కనుక దట్ ఈస్ ద ఫస్ట్ మాస్టర్షిప్ ర్యాంక్. దానికి ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఓన్లీ జనరల్ కమిషన్ రూపంలో. నిందాక మనము మ్యాచింగ్స్ చూసుకున్నాం, అది పర్ డే మ్యాచింగ్. అలాగా 15 రోజుల్లో ఓన్లీ జనరల్ కమిషన్ 31,000 అప్రాక్సిమేట్లీ వస్తుంది. అలాగే పర్ సైకిల్ కి మాస్టర్షిప్ బోనస్ గా 25,000 అప్రాక్సిమేట్లీ. ఇది మనకి మొత్తం 56,000 క్యాష్ వస్తుంది. ప్లస్ ప్రమోషన్ అండ్ ఇన్సెంటివ్ గా ఫస్ట్ టైం అయితే కనుక 4th టైప్ ఆఫ్ ఇన్కమ్ గా మనకి 30,000 మనకి అకౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఇదేంటిది ప్రోడక్ట్స్ ఇచ్చేవారు, ఇప్పుడు 30,000 అమౌంట్ ఇస్తున్నారు. ఇది కాకుండా స్పెషల్ గా అప్పుడప్పుడు మనకి ప్రమోషన్ యాక్టివిటీలోని ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా మనకి ఇస్తా ఉంటారు. సో అలాంటప్పుడు ఆ ఇన్కమ్ కూడా అది అడిషనల్ గా యాడ్ అవుతుంది. సో అలాగా మనం ఎప్పుడైతే సేల్స్ మాస్టర్ అవ్వడం మనకు వచ్చింది కాబట్టి నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ లీడర్ టు గ్రో. ఒక లీడర్ గా మనం ఎదగాలి అంటే కనుక మన లెఫ్ట్ నుంచి 2 సేల్స్ మాస్టర్స్, మన రైట్ నుంచి 2 సేల్స్ మాస్టర్స్ కి మనం నేర్పించి మనం వాళ్ళని సేల్స్ మాస్టర్ చేస్తున్నప్పుడు దెన్ వి గో టు అవర్ సెకండ్ మాస్టర్షిప్. మన ఏ సైకిల్లోనైతే 4 ఒకేసారి లెఫ్ట్ లో 2 రైట్ లో 2 చేస్తే గనక వాళ్ళని డైమండ్ షిప్ అంటారు. డైమండ్ మాస్టర్ అవ్వాలి అంటే మన పర్సనల్ గా 15 lakhs పీవీ అయి ఉండాలి. లెఫ్ట్ లో 2 సేల్స్ మాస్టర్స్, రైట్ లో 2 సేల్స్ మాస్టర్స్ మనకి ఒకే సైకిల్లో చేయగలుగుతాం. When we teach and when we make 2 sales on the right and 2 sales on the left, we become diamond master. Second rank. ఈ సెకండ్ ర్యాంక్ కి ఎంత వస్తుంది, 99,000 జనరల్ కమిషన్,
46,000 మాస్టర్షిప్ బోనస్ ఇస్తూ 40,000 క్యాష్ ప్లస్ 30,000 ప్రొడక్ట్స్ ఇంత ముందు ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు దాన్ని మొత్తం 70,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు డైమండ్ అవ్వడం వచ్చింది కదా. సో డైమండ్ అవ్వాలి, ఏ ఏ క్రైటీరియాలు ఉండాలి? డైమండ్ అవ్వాలంటే ఇటిద్దరు సేల్స్ ఉండాలి. ఇటిద్దరు సేల్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేస్తున్నప్పుడు మనం ఆటో డైమండ్కి వెళ్ళొచ్చు. అలాగే సేల్స్ ఇటు 25 చేస్తున్నప్పుడు ఆటో సేల్స్ మాస్టర్స్కి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు మనం డైమండ్ షిప్ చేయడం వచ్చింది కాబట్టి మన కిందన ఇద్దరు డైమండ్స్, లెఫ్ట్ లో ఇద్దరు డైమండ్స్, రైట్ లో ఇద్దరు డైమండ్స్. మన పర్సనల్ డీలర్షిప్ ర్యాంక్ ఏమో 24 lakhs లో ఉండాలి. మనం ఒకే సైకిల్లోని లెఫ్ట్ లో ఇద్దరు డైమండ్ మాస్టర్స్, రైట్ లో ఇద్దరు డైమండ్ మాస్టర్స్ అయితే గనక వాళ్ళని షరాన్ రోజ్ మాస్టర్ అంటారు. షరాన్ రోజ్ మాస్టర్ అయితే అప్పుడు వాళ్ళ గ్రూప్ లో ఎవరెవరు ఉంటారు? 2 diamonds లెఫ్ట్ అండ్ 2 diamonds రైట్. అప్పుడు థర్డ్ మాస్టర్షిప్ ర్యాంక్ అచీవ్ అవుతాం. థర్డ్ మాస్టర్షిప్ ర్యాంక్ లో మనకు వచ్చే ఇన్కమ్ 2 lakhs ఓన్లీ జనరల్ కమిషన్ వస్తుంది. ఆ 15 రోజుల్లో ఓన్లీ 2 lakhs మనకి జనరల్ కమిషన్. మాస్టర్షిప్ బోనస్ 1.4 lakhs ఇస్తారు. ప్లస్ ఇన్సెంటివ్స్ గా మనకి సింగిల్ టైం 1.2 lakhs క్యాష్ ఇస్తూ 2% టూర్ ప్యాకేజ్ 3 nights and 4 days మనకి ఫారెన్ టూర్ ఇస్తారు. అమ్మా ఇప్పుడు షరాన్ రోజు అయిపోయాం కదా. ఎస్, యూ కెన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆటో షరాన్ మనం అవ్వచ్చు. ఎవ్రీ సైకిల్ ఆర్ ఎవ్రీ మంత్ నీ లెఫ్ట్ గ్రూప్ లో ఇద్దరు డైమండ్స్, రైట్ గ్రూప్ లో ఇద్దరు డైమండ్స్ మనం చేసుకుంటూ వెళ్తే వి బికమ్ ఆటో షరాన్. ఆటో షరాన్ అయితే కనుక మనకి కంటిన్యూ మన ఇన్కమ్ అలాగ వస్తూ ఉంటుంది. అంటే మీ గ్రూప్ లో డైమండ్స్ అవుతూ ఉంటారు, మీ గ్రూప్ లో సేల్స్ మాస్టర్స్ అవుతూ ఉంటారు. సో ఇలాగ ఎప్పుడైతే డీలర్షిప్ ర్యాంక్ ఒకటే ఉంటుంది కానీ మన లెఫ్ట్ లో ఇద్దరు షరాన్, రైట్ లో ఇద్దరు షరాన్ చేస్తే దెన్ వి బికమ్ స్టార్ మాస్టర్ అవుతాం. స్టార్ మాస్టర్ అయితే మనకి ఇన్కమ్ ఇక్కడి నుంచి మన ఇన్కమ్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుందో చూడండి. ఎక్కడ చెప్పాను చూసారా? ఆఫ్టర్ 30 months మన ఇన్కమ్ పెరుగుతుంది. ఎలాగా? 45% హార్డ్ వర్క్ అయితే 55% ఇన్కమ్ లోకి వెళ్తాం. అప్పుడు అక్కడ స్టార్ మాస్టర్ అయితే ఇన్కమ్ ఏమొస్తుంది? 3 lakhs ఓన్లీ జనరల్ కమిషన్ వస్తుంది. మాస్టర్షిప్ బోనస్ ఇస్ 3.5 lakhs. ఇంక ఇక్కడ నుంచి మనకి మాస్టర్షిప్ బోనస్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ప్రమోషన్ అండ్ ఇన్సెంటివ్స్ కింద 6 lakhs సింగిల్ టైమ్ అవార్డు ఇస్తారు. ప్లస్ 4 people యూ కెన్ గో ఫర్ 3 nights and 4 days ఆన్ ఏ ఫారెన్ ట్రిప్. అయితే ఇప్పుడు మనం స్టార్ చేయడం వచ్చింది కదా. అలాగే మన కింద ఇద్దరు, లెఫ్ట్ లో ఇద్దరు, రైట్ లో ఇద్దరు, డీలర్షిప్ లోనే ఉంటాం 24 lakhs లోనే. మన లెఫ్ట్ సైడ్ ఇద్దరు స్టార్ మాస్టర్స్, రైట్ సైడ్ ఇద్దరు స్టార్ మాస్టర్స్ ని మనం చేయగలిగినప్పుడు వి బికమ్స్ అ టాప్ లీడర్షిప్ బోర్డ్ లోకి వెళ్తూ వి బికమ్ అ రాయల్ మాస్టర్. రాయల్ మాస్టర్ ఈస్ ద 5th ర్యాంక్. 5th ర్యాంక్ కి ఎంత వస్తుంది? ఓన్లీ జనరల్ కమిషన్ 5 lakhs, మాస్టర్షిప్ బోనస్ 12 lakhs, ప్రమోషన్ అండ్ ఇన్సెంటివ్స్ ఫస్ట్ టైం అవుతున్నప్పుడు 30 lakhs క్యాష్ ప్రైజ్, స్పాన్సర్షిప్ అమౌంట్ గా 1.2 lakhs, కార్ రెంటల్ 60,000 అండ్ 4 persons క్రూజ్ మీద 10 nights and 11 days మనకి తీసుకొని వెళ్తాం. సో ఇక్కడ నుంచి మన ఇన్కమ్ ఎలా అవుతుంది? హార్డ్ వర్క్ 35% అండ్ ఇన్కమ్ ఇస్ 65%. ఇలా మనం చేసుకుంటున్నప్పుడు 51 months అవుతుంది. 51 months లోని 20% యువర్ హార్డ్ వర్క్ అండ్ 80% విల్ బి యువర్ ఇన్కమ్. దట్ ఈస్ వేర్ యూ విల్ బి యాజ్ ఎ లీడర్షిప్. మనకు యాటమీలోనే ఒక లీడర్షిప్ బోర్డు ఇస్తారు. ఆ బోర్డులోకి మనం వెళ్తాం. సో వెన్ యూ లెర్న్ హౌ టు బికమ్ రాయల్, సో రాయల్ అవ్వడం వచ్చింది కదా. సో మేక్ 2 royals రైట్ అండ్ మేక్ 2 royals ఆన్ ద లెఫ్ట్. రెండు పక్కల మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ లో ఇద్దరు రాయల్ మాస్టర్స్, రైట్ లో ఇద్దరు రాయల్ మాస్టర్స్ మనం తయారు చేసినప్పుడు దెన్ వి బికమ్ క్రౌన్ మాస్టర్ అయితే మన ఇన్కమ్ 6th ర్యాంక్. అది మన ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఓన్లీ జనరల్ కమిషన్ ఇస్ 8.5 lakhs, బట్ మాస్టర్షిప్ బోనస్ మాత్రం 30 lakhs వస్తుంది. ప్లస్ 1.80 crores క్యాష్ విత్ స్పాన్సర్షిప్ మనీ ఫర్ 3 lakhs. ఒక లగ్జరీ కార్, 4 persons క్రూజ్ లో వెళ్తాం. సో ఈ 1 time
promotion and incentive, you will enjoy a lot with the world's #1 world class tours. ఓకే, ఇది ఒకటేనా అంటే కాదు. మన లెఫ్ట్ లో ఇద్దరు, రైట్ లో ఇద్దరు క్రౌన్ చేసుకున్నప్పుడు then we become the imperial. That is the last rank which we dream for. ఇక్కడ మన ఇన్కమ్ 15 రోజుల్లో 10 lakhs జనరల్ కమిషన్, మాస్టర్షిప్ బోనస్ 75 lakhs. ఈ 85 lakhs విల్ బి ఫర్ ఎవర్. మనం బ్రతుకున్నంత కాలం మనకు వస్తూ మన తదనంతరం 2 generations వరకు ఇదే ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ టైం అవుతున్నప్పుడు మనకే వస్తుంది ఇన్కమ్ 6 crores సింగిల్ టైం, ఆఫీస్ అసిస్టెంట్ విత్ స్పేస్, 6 lakhs sponsorship money, luxury car with driver, and 4% 10 nights టూర్ ప్యాకేజ్ కంపెనీ ఖర్చులు పెట్టి తీసుకెళ్తారు. కాబట్టి దిస్ ఈజ్ అవర్ అల్టిమేట్ డ్రీమ్. ఇక్కడికి రావడానికి వి మేక్ 66 months, 5 సంవత్సరాలు కన్సిస్టెన్సీ, 100%, హార్డ్ వర్క్ ని, ఇన్కమ్ ని రెండాటిని బ్యాలెన్స్ చేస్తూ వెన్ యూ గివ్, అక్కడ మీరు ఇంపీరియల్ అయిన తర్వాత 0.01% మాత్రమే మీ హార్డ్ వర్క్ ఉంటుంది. యువర్ ఇన్కమ్ విల్ బి 99.99%. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. దిస్ ఈజ్ యువర్ ఇన్కమ్ వెన్ యూ బికమ్ ఇంపీరియల్. సో ఇందాక చెప్పాను కదా, స్టార్ మాస్టర్ అన్నప్పటి నుంచి మనం లీడర్షిప్ బోర్డులోకి వెళ్తాము. అక్కడి నుంచి మనకి పర్సంటేజ్ ఎలా వస్తుంది అంటే 10% సేల్స్ మాస్టర్స్, 20% కదా మనకు మాస్టర్షిప్ బోనస్, 10% సేల్స్ మాస్టర్స్ కి ఫుల్ వస్తుంది. డైమండ్ అయితే 5% వచ్చేస్తుంది. షరాన్ అయితే కనుక 2% మీరు షరాన్ అయినందుకు వస్తుంది. మీ కింద ఉన్న డైమండ్స్ ది 5% మీకే వస్తుంది అడిషనల్. స్టార్ మాస్టర్ అయినప్పుడు 1.2% మీది మీకు ఉంటుంది. అది కాకుండా అడిషనల్ గా 2% అండ్ 5% ఫ్రమ్ యువర్ డైమండ్స్ అండ్ షరాన్స్ వస్తాయి. అలాగే రాయల్ 1% అన్నప్పుడు 1.2% మీది స్టార్ మాస్టర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి, షరాన్ రోజ్ 2%, 5% ఫ్రమ్ ద డైమండ్ షిప్. ఇలా యాడ్ అవుతూ ఇంపీరియల్ అయినప్పుడు ఆ 85 lakhs ఈజ్ యర్ ఇన్కమ్ ఈజ్ 0.3%. మిగతా మాస్టర్షిప్ బోనస్ అంతా కూడా యూ విల్ బి గెటింగ్ ఫ్రమ్ దిస్ డౌన్లైన్స్. ఇది మన ఇన్కమ్ విచ్ బికమ్స్ 99.99%. సో 99.99% వచ్చేటప్పటికి మనకి ఏమేమి వస్తాయి? టైం ఫ్రీడమ్ వస్తుంది. యూ క్యాన్ డిసైడ్ యువర్ డే హౌ యూ వాంటెడ్. కానీ ఇందులో కొన్ని ప్రమోషన్స్ అండ్ ఇంటెన్సిటీలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆటో సేల్స్, ఆటో డైమండ్, ఆటో షరాన్ ఆటోమేటిక్ గా మనం చేసుకున్నాం, దానికి ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. యూ క్యాన్ డూ ఎనీ టైమ్స్. కానీ మనం మాస్టర్షిప్ స్టార్ అవ్వాలి అంటే 3 times స్టార్ షరాన్ అయిన తర్వాత సైకిల్లోని మాత్రమే మనం స్టార్ట్ చేయగలం. అంటే 3 times షరాన్ రోజ్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సైకిల్లో మీ లెఫ్ట్ ఇద్దరు, రైట్ ఇద్దరు షరాన్స్ చేయాలి. అలాగే రాయల్ అవ్వాలి అన్నప్పుడు 3 times స్టార్ అయిన తర్వాత దెన్ 2 times లెఫ్ట్ లో ఇద్దరు స్టార్స్, రైట్ లో ఇద్దరు స్టార్స్ ని అప్పుడు క్రియేట్ చేయాలి. దెన్ యూ బికమ్ రాయల్. అలాగే క్రౌన్ అవుతున్నప్పుడు 3 times రాయల్ అయిన తర్వాత అప్పుడు నీ లెఫ్ట్ లో ఇద్దరు రాయల్స్, రైట్ లో ఇద్దరు రాయల్స్ ని రెడీ చేసుకోవాలి. అలాగే ఇంపీరియల్ అవుతున్నప్పుడు నీ లెఫ్ట్ లో ఇద్దరు క్రౌన్, రైట్ లో ఇద్దరు క్రౌన్ మాస్టర్స్ అయినప్పుడు దెన్ యూ బికమ్ ఇంపీరియల్. కానీ దానికి ముందు 3 times క్రౌన్ మీరు అవ్వాలి. సో దీస్ ఆర్ ద టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్. సో నెక్స్ట్ కమ్స్ ఎడ్యుకేషన్ కమిషన్. మనము ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత మనకు ఆఫీస్ అసిస్టెంట్ షిప్, స్పేస్ ఇస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి మనం ఒక సెంటర్ ఓపెన్ చేసుకొని అందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉంటే 6% ఆఫ్ ద సెంటర్ టోటల్ పీవీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్లెక్సిబిలిటీ కంపెనీ మనకి ఏమి ఇచ్చింది? జనరల్ కమిషన్ లోని ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది, మాస్టర్షిప్ ర్యాంక్ లో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది, డీలర్షిప్ ర్యాంక్ కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. ఈ 3 ఆటలని ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది కాబట్టి యూ కెన్ డూ ఫ్రమ్ ఎనీ పేస్. కానీ కన్సిస్టెంట్ గా ఉంటే విత్ ఇన్ 5 years, మన ఐడి వేసిన 5 సంవత్సరాలకి 5 years కి మనం ఇంపీరియల్ అవుతాం. ఎలాగా? బై కల్చర్ ఆఫ్ షేరింగ్,
by balancing our team left and right, టీమ్ వర్క్, కోఆర్డినేషన్, అందరితో టీం వర్క్ కలిసి పనిచేసుకుంటూ లీడర్షిప్ గా నీ టీంను ముందుకు తీసుకెళ్తా ఉంటే నీకు మనీ వస్తుంది, రికగ్నిషన్ కూడా వస్తుంది. సో మనం రైట్ సైడ్ లో ఉన్న కల్చర్ ఆఫ్ షేరింగ్, బ్యాలెన్స్, టీమ్ వర్క్ చేస్తే నువ్వు ఒక లీడర్ గా ఎదుగుతావు, డబ్బులు వస్తాయి, రికగ్నిషన్ వస్తాయి. సో ఈ ఈ సర్కిల్లో ఈ స్లైడ్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కల్చర్ ఆఫ్ షేరింగ్, హౌ టు బ్యాలెన్స్ అవర్ టీమ్ అండ్ అవర్ టీమ్ వర్క్. ఈ మూడు ఏం చేస్తాయి? వెన్ యూ లెర్న్ దీస్ 3 things ఫ్రమ్ యువర్ స్పాన్సరర్ ఆర్ ఫ్రమ్ యువర్ అప్లైన్స్, then you can grow as a leader, you can earn money, and you will be recognized as a top performer or as a leader in the company. That's it. So this is what the plan says. ఇందాక నేను మనకు చెప్పాను మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో మనము ఫస్ట్ 30 months వరకు మనం పెట్టే పెట్టుబడి మనకు వచ్చే ఇన్కమ్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉండదు, ఎప్పుడు ఈక్వల్ ఉండదు. మన హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటది, ఇన్కమ్ ఎప్పుడు తక్కువే ఉంటది. ఫిక్స్ దట్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడు మనం నేర్చుకుంటున్న 100% కన్సిస్టెన్సీ. ఆర్ వి అటెండింగ్ ద మీటింగ్స్? ఆర్ వి లెర్నింగ్? చెప్పిందే కదా పర్లేదు, అయినా వినండి. చెప్పిందే చెప్పినా కూడా అయినా వినండి. మీరు ఇంకొకరికి చెప్పడం మొదలు పెట్టండి. నేను ఇందులో ఏ పాయింట్లు 10 మందికి చెప్పగలను, ప్రొఫైల్ గురించి ఎవరెవరికి చెప్పగలను, ప్లాన్ గురించి ఎవరెవరికి చెప్పగలను, అన్నిటికి మెయిన్ ప్రొడక్ట్స్ ని ఎంతమందికి చెప్పగలను. వెన్ యూ ఇంక్రీజ్ యువర్ జనరల్ కమిషన్, స్టార్టింగ్ లో మనకు జనరల్ కమిషన్ మంత్లీ వన్సే పడతాయి. ఆ మంత్లీ 1 దాన్ని మీరు మంత్లీ కాదు డైలీ 1 కమిషన్ తీసుకెళ్లారా, ఆటోమేటిక్ గా యువర్ 50% ఎఫర్ట్ అండ్ 50% ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఇన్కమ్ రెండు మ్యాచ్ అయిపోతుంది. స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్ అండ్ గ్రో స్లోలీ సో దట్ యూ కెన్ బికమ్ స్ట్రాంగ్. ఒక్కొక్కటి నేర్చుకుంటూ, ఇవాళ ఒక విషయం నేర్చుకున్నానంటే ఇంకొకరికి చెప్పండి. సో లెర్న్ అండ్ వర్క్, లెర్నింగ్ అండ్ డూయింగ్ హార్డ్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ. ఈ 3 ఎప్పుడైతే మీ రోజు యాక్టివిటీస్ లో ఉంటాయో ఖచ్చితంగా యూ విల్ గ్రో యాజ్ అ లీడర్ అండ్ యూ విల్ ఎర్న్ మోర్ దాన్ 100%. మన 100% ఇన్కమ్ ఎలా రావాలి? సో దానికోసం మనం గోల్స్ పెట్టాలి. రోజు ఇదేనా, రోజు అన్నమే తింటున్నాం ఇన్ని సంవత్సరాలు బట్టి, మరి జబ్బులు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా తినాలో నేర్చుకోలేదు కాబట్టి కదా. ఎప్పుడు ఏ వయసులో ఎంత తినాలి, ఏ రేంజ్ లో తినాలి, ఎప్పుడు ఎలా తినాలి అది నేర్చుకోలేదు, అది మనకు చెప్పలేదు. 3 పూట్ల పొద్దున్న తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలనే చెప్పారు. ఎస్, ఇది అంతే. మీరు రోజు మనం భోజనం ఎలాగైతే చేస్తామో రోజు అదే అన్నం, అదే కూర, అదే చారు, అదే పెరుగు, అదే స్వీటు, నువ్వు ఎప్పుడు ఇవే పడతావు. ఎస్, నేను ఎప్పుడు ఇదే పడతాను. అదే మన అప్లైన్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎస్, రోజు చెప్పిందే చెప్తాం. when time comes you will tell your experience. మన ఎక్స్పీరియన్స్ ని మనం ఎలాగే యాడ్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వగలం, దాని మీద దృష్టి పెట్టుకున్నప్పుడు మాత్రమే యూ కెన్ గ్రో యాజ్ అ లీడర్, లేదా యూ కెన్ బీ విత్ యువర్ జనరల్ కమిషన్స్. సో కంపెనీకి 2 గోల్స్ ఉన్నాయి, 2 గోల్స్. విందామా అదేంటో? కంపెనీ ఎప్పుడు కూడా ఇవి 2 ఆలోచిస్తుంది. ఏంటి? ఒకటి, వాడిన ప్రతి కస్టమరు లేకపోతే వాడిన ప్రతి కన్స్యూమర్ 100% సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై చేస్తుందా? మన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా? సెకండ్ గోల్, కంపెనీ గోల్ ఏంటి? నా దగ్గర జాయిన్ అయిన ప్రతి మెంబరు హై ఎర్నింగ్, ఎప్పుడు ఎక్కువ సంపాదించుకోవాలని వాళ్ళ గోల్. ఇది ప్రాసెస్ లో ఉంటుంది. దీనికి కావాల్సినవన్నీ మనకి ఇచ్చారు, జస్ట్ మనం పిక్ చేసుకొని దాన్ని నవిలి తినడమే. ఎవరు దీన్ని నవిలి తింటారో వాళ్ళు టాప్ లీడర్లో. దాట్ ఈస్ ద ప్లాన్ ఫ్రమ్ పార్క్ హ్యాండ్లీ. ఏ రోజైతే కంపెనీ స్టార్ట్ అయిన రోజు పెట్టిన ప్లాన్ పెట్టారో ఇప్పటికీ అదే ప్లాన్. అందులో దానికి కొన్ని రంగులుగా, ఇంతకు ముందు బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది, దానికి ఇప్పుడు కొంచెం కలర్ఫుల్ గా తయారు తప్ప
ప్లాన్ లో మార్పు అయితే ఏమీ లేదు. ఇంకా ఈజీగా ఇంకా మనకి ఈజీ చేస్తాం. ఇంకా ప్లాన్ లో ఏం మారింది, మనం ఇంకా ఎక్కువ తొందరగా ఎలాగ ఎదుగుతామో ఆ ప్లాన్ కాన్సెప్ట్. ఇంతకుముందు లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్ అక్కడ ఒక గ్రూప్ ఉన్నా కూడా నువ్వు ఎదగలవు, ఎందుకంటే నీ పర్సనల్కి ఇచ్చేసారు. సో ఇలాగ మోడిఫికేషన్ చేసుకుంటూ మనం హై ఎర్నింగ్ మెంబర్స్ ఎలా తయారు చేయాలన్నదే కంపెనీ గోల్. మరి మనకి ఎంత ఇస్తున్నప్పుడు మనం ఎదగలేమా? మనం చేయాల్సింది నేర్చుకొని ఇంకొకరికి మనం ఏం నేర్చుకున్నావో అది చెప్పే, అవునా? వాట్ వి ఈట్ ద వేస్ట్ మన్నాడికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళాలో వద్దా? వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద ట్రూత్. ద సేమ్ థింగ్ నువ్వు నీ బుర్రలోకి వాళ్ళు ఏం ఎక్కించుకున్నావు ఇది బయటికి పంపించే, ఇంకొకరు నేర్పించే, అంతే. ఇది ఈజీయేనా? నువ్వు విను, విన్నది చెప్పు, వాళ్ళకి అర్థమైనట్టు చెప్పు. నీకేం అర్థమైంది కాదు, నువ్వు విన్న దాంట్లోంచి ఏం అర్థమైనట్టు చెప్పాలో అదొక్కటే లాజిక్. దట్ ఈస్ ఓన్లీ వన్ లాజిక్, దట్స్ ఇట్. ఎప్పుడైతే ఈ లాజిక్ మనకు అర్థమైందో, టీం ఉండాలి, టీంతో పాటు మనం చేయాలి. ఎస్, మనకి టీం ఇంపార్టెంట్. ఆ టీంతో పాటు మనం ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలి అంటే కనుక యాజ్ అ టీచర్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ స్కూల్లో ఉండి నువ్వు మంచి హ్యాబిట్స్ అన్ని నేర్చుకోవాలి, ఉదయాన్నే లేవాలి, పళ్ళు తోమాలి, టిఫిన్ తినాలి, పెద్దోళ్ళకేమో అన్ని మర్యాదలు ఇవ్వాలి అని చెప్తున్నారు క్లాస్ లో టీచర్. కానీ ఈజ్ దట్ టీచర్ డూయింగ్ ద సేమ్? టీచర్ పొద్దునేమో 8 గంటలు లెగుస్తారు, వాళ్ళు ఏం చెయ్యరు, స్కూల్కి వచ్చి మాత్రం చెప్తారు నీకు ఎలాగవుతాయి కదా. ఇట్ ఈస్ ద సేమ్ విత్. ఇప్పుడు మనం ఉన్నాం తల్లులు, తల్లి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారంటారు ఇంట్లో వాళ్ళందరూ కదా. మరి అప్పుడు తల్లి ఏం చెయ్యాలి? నా పిల్లల చేత ఉదయాన్నే లేవంటే వాళ్ళు లేపితే కుదరదు, నేను పొద్దున్న లేచి ఆడుకుంటే ఇప్పుడు వాళ్ళే లేచి వచ్చి ఆడతారు కదా. మనం ఏం చేస్తాం? మనం చేస్తూనే వాళ్ళ చేత చేయొచ్చు. దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ థింగ్. దిస్ ఈజ్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇష్టం లేనివన్నీ నేను తినాలి, నా పిల్లలు తినాలి అంటే ముందు నేను తినడం అలవాటు చేసుకుని, అది ఎలా తినాలో, దాన్ని ఇంకెంత రుచిగా తినచ్చో, దాన్ని ఎలాగ ఆస్వాదించచ్చో ఇవన్నీ నేర్పిస్తాం. అబ్బా నేను తిన్నా హిమహిమ కానీ నా పిల్లలు తింటాలి, ఎందుకంటే వాళ్ళకి తగ్గాలి. నేను తాగను నోని కానీ వాళ్ళు తాగాలి, రైట్? సో వాట్ ఎవర్ హ్యాబిట్ మనల్ని చూసి చాలా మంది వస్తారు. సో బీ దట్ ఐడిల్. నన్ను చూసి వచ్చేవాళ్ళు చాలా మంది వస్తారు. సో వాట్ డిఫరెంట్లీ యూ కెన్ డూ సో దట్ యూ కెన్ లుక్ డిఫరెంట్. So that's it, Srujana. Thank you so much for giving this opportunity and knowing my experience of plan. Thank you very much. Madam, if your time permit is there, can we take some questions? Yeah. Okay. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే, ఏమన్నా డౌట్స్ ఉంటే మేడం గారిని అడగొచ్చండి. ఓపెన్ టు ఆల్. ఏం లేవా డౌట్స్ ఎవరికి? మొత్తం అర్థమైపోయింది అనమాట అందరికి. సో బిజినెస్ అయితే బాగా చేయగలరు అందరు, బాగా అర్థమైంది కాబట్టి. ఓకే, ఇది కంటిన్యూగా రోజు ఎవరో ఒకరి దగ్గర వింటానే ఉంటారు. వెన్ యూ కీప్ ఆన్ హియరింగ్ ఇట్, వినగా 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 మనకి మార్పు అవుతుంది మన బ్రెయిన్ లో. తినగా 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 వేపపు తీయనం, అదే ఆల్రెడీ మనకి పద్యంలో చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా సునీత. మాధవి మ్యామ్, వినగా వినగా ప్లాన్ వస్తుంది. ఒక డౌట్. యాక్చువల్ గా ఇప్పుడు వన్ సైడ్ అయితే చాలా అన్నారు కదా. ఇప్పుడు మనకి పర్సనల్ ఒక 10 lakh పీవీ ఉందండి, ఇక్కడ ఒక 3 ఉంది. ఇప్పుడు ఎలా అది ఆ మంత్ లో ఆ సైకిల్ లో చేసిందేనా? ఆ 10 అలాగే ఉంటది, మళ్ళా 3 కింద 3? సైకిల్ కాదు, మీరు ఏది అడుగుతున్నారు, మీరు రెండు మిక్స్ చేస్తున్నారు. ఓకే ఓకే మా సైకిల్ కి వెళ్ళేది మాస్టర్షిప్. ఓకే, నాకు జనరల్ కమిషన్ చెప్పండి, మ్యాచింగ్. జనరల్ కమిషన్ మీకు ఇవాళ సపోజ్ 3 days బ్యాక్ ఒక మ్యాచింగ్ అయిపోయింది. ఓకే, ఈ 3 days లో ఎంత వచ్చింది?
ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 3 lakhs వచ్చింది. ఉమ్, ఒక మ్యాచింగ్ అయిన తర్వాత ఆల్రెడీ వన్ సైడ్ మనకి 3 lakhs పీవీ వచ్చింది. ఉమ్, నీ పర్సనల్ పీవీ ఎంత ఉందో అది అంతే ఉంటుంది. ఆ, ఇప్పుడు ఏం చేయాలి అయితే రైట్ సైడ్ ఇంకొక టీం ఉంటే 3 lakhs చేస్తాం. రైట్ సైడ్ రాకపోతే నీ పర్సనల్ గా 3 lakhs చేసుకోవాలి. 10 lakhs ఆల్రెడీ ఉంది, దాని మీద ఇంకొక 3 lakhs పెట్టుకుంటే ఈ తర్వాత వచ్చిన 3 lakhs కి మ్యాచ్ అవుతుంది. ఓకే, అది డౌట్ అంతే. అర్థమైందా? ఇప్పుడు ఉమ్, నీ పర్సనల్ అలా పెరుగుతూ ఉంటుంది. ఇవాళ 10 లక్షలు ఉంది కదా అంటే ఇటుపక్క రాదు. సో అది ఆల్రెడీ ఒక మ్యాచింగ్ అయిపోయింది కాబట్టి అది 0 అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ మ్యాచింగ్ కి ఎంతైతే మనకు బిజినెస్ వస్తుందో, కొంతమందికి 1 రోజులో రావచ్చు, కొంతమందికి 2 రోజులు, కొంతమందికి 15 రోజుల్లో రావచ్చు. సో ఫైనల్లీ వెన్ యూ గో దేర్ అప్పుడు మీ పర్సనల్ గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. మేడం ఐ చిన్న హ్యావ్ క్వశ్చన్. పర్సనల్ పీవీలో ఎన్ని లిమిట్ ఉంటుందా మేడం? పీవీస్ అనే లిమిట్ ఉంటుందా? అన్లిమిటెడ్? అన్లిమిటెడ్. అన్లిమిటెడా పర్సనల్? ఓకే. If anyone want to ask questions, you can ask and give me the reviews also. Any feedback you want to give, feedback ఇవ్వాలన్నా, రివ్యూ ఇవ్వాలన్నా, ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ పెట్టాలన్నా, ఇలాంటి ప్రోగ్రామ్స్ you can talk. Hello, ma'am. Good afternoon, ma'am. యా మ్యామ్, ఇప్పుడు సింగిల్ లెగ్ మీద మనం ఇన్కమ్స్ తీసుకుంటాం కదా, సింగిల్ లెగ్ మీద ఇన్కమ్స్ తీసుకునేది పెట్టింది కదా ప్లాన్ లో మనకి కంపెనీ. సో దాంట్లో ఇప్పుడు వాళ్ళకి బోత్ లెగ్స్ ఓపెన్ అయ్యి ఉంటేనే సింగిల్ లెగ్ మీద ఇన్కమ్ ఇస్తుందా మేడం? ఎందుకంటే అంటే చెప్పు. అంటే మినిమం గా అసలు రైట్ లెఫ్ట్ రెండు ఓపెన్ అయ్యి ఉండాలి. ఓపెన్ అయ్యి ఉంటాం. ఓకే, అంటే ఒకే లైన్ లోనే ఉండి ఆల్రెడీ కింద వాళ్ళ పర్సనల్ అండ్ వాళ్ళ డౌన్ 3 lakhs అయినా కూడా అదర్ లెగ్ ఓపెన్ చేసుకున్నప్పుడే కంపెనీ మనకి జనరల్ కమిషన్ ఇస్తుందా? అదర్ అంటే ఓన్లీ అని కాదు, అదర్ లెగ్ లో కనీసం ఒక్కటైనా మనం వేసుకోవాలి. అదర్ లెగ్ ఓపెన్ అవ్వాలి. ఓకే, మనకి రైట్ ఓపెన్ లెఫ్ట్ అయ్యి ఓపెన్ అవ్వాలి. మినిమం సేల్స్ రెప్ పర్చేసింగ్ కూడా జరగాల మేడం? మరి మినిమం ఉండాలిగా. మినిమం సేల్స్ రెప్ ఉంటే ఇప్పుడు ఈవెన్ అది నువ్వు మాస్టర్ షిప్స్ కి వెళ్తున్నప్పుడు పనికి వస్తుంది. జనరల్ కమిషన్ ఎక్కర్లేదు. మాస్టర్ షిప్ కి వెళ్తా అది అనట్లేదు మేడం. నేను ఇప్పుడు ఇంకొక లెగ్ ఓపెన్ చేస్తాం, ఓన్లీ ఐడి వేసుకుంటే సరిపోతుందా? అందులో మినిమం పర్చేజ్ చేసినాకనే రిలీజ్ చేస్తుందా? మా జనరల్ కమిషన్ కి అక్కర్లేదురా. ఓకే ఓకే. జనరల్ కమిషన్ కి నీకు రెండో లెగ్ అటుపక్క ఉన్నా లేకపోయినా నీకు ఒక పక్క మ్యాచింగ్ అవుతున్నప్పుడు నీకు వచ్చేస్తాయి. రాలేదు మేడం. అంటే ఓపెన్ అవ్వకపోతే రాలా, ఐడి ఓపెన్ అయితే వాళ్ళకి వచ్చింది అంతే. అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా అడగాలండి? క్వశ్చన్స్ అడిగే పని అయితే అడగండి, డౌట్స్ మీకు ఏమైనా ఉంటే, లేదా మీకు ఏమైనా రివ్యూస్ ఇవ్వాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా క్లారిటీగా చెప్పారు. అడిగిన డౌట్స్ కానీ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎంతెంత పర్సెంట్ ఎంత వరకు ఎదురు చూడాలి, ఇన్కమ్ ఎక్కువ సమయం అయ్యో ఇంకా పెట్టామే రాలేదే అనుకోకుండా మనం ఎంత టైం వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకరు అటు ఇటు ఉన్న ఒక ఐడియా. అది చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Priya madam, you raised your hand. You want to ask anything? Yes, I want to give some review. Nice, great job, Madhavi. Congratulations for addressing all the team and giving them that awareness. Only business plan కాకుండా ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసి మీ అందరికి ప్లాన్ చెప్పించి చూసారా? దట్ ఈస్ వాట్ ఏ కోచ్ మీన్స్. సో ఫస్ట్ ఈ మైండ్ సెట్ ప్రిపేర్ అవుతే కానీ you are not going to be successful. So wonderful, Madhavi.
సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మోడరేట్ చేస్తూ, రెగ్యులేట్ చేస్తూ, అంటే సార్ కూడా చాలాసార్లు చెప్తుంటారు, ఫస్ట్ లో మనం జాయిన్ అయిన కొత్తలో అంట ఎగ్జైట్మెంట్ ఉంటుందంట, నాలెడ్జ్ జీరో. ఎగ్జైట్మెంట్ 100% అండ్ నాలెడ్జ్ జీరో. ఆ తర్వాత చిన్నగా నాలెడ్జ్ 10, 20, 30, 40, 50 ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎగ్జైట్మెంట్ 100 నుంచి చిన్నగా 90, 80, 70, 60, 50 ఇట్లా దిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు 2 పనులు ఉన్నాయి. ఎగ్జైట్మెంట్ తగ్గకూడదు ఒకటి, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ పెంచుకోవాలి రెండోది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటే చేస్తూ ఉంటాం. బట్ ఈ రెండింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో దట్ ఈస్ వేర్ యువర్ సక్సెస్ లైస్. దాన్నే చక్కగా ఒక గ్రాఫ్ రూపంలో చెప్పింది మాధవి. అది స్క్రీన్ షాట్ కూడా తీసి గ్రూప్ లో పెట్టాను. సో కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా యు ఆర్ గోయింగ్ టు బి ఇంపీరియల్స్. ఫస్ట్ అది పెట్టుకొని వర్క్ చేయండి, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్. ఎంత బాగా చెప్పిందో కదా మేడం. అండ్ ఇంకొకటి, సో ఐ రిక్వెస్ట్ మాధవి ఆల్సో, సో షీ ఈస్ గోయింగ్ టు ట్రైన్ ఆల్ ఆఫ్ అస్ అబౌట్ టెస్టిమోనీస్. మన జేఎస్ టీంలో ఎన్ని టెస్టిమోనీస్ ఉన్నాయో, సో షీ ఈస్ గోయింగ్ టు ట్రైన్ యూ ఆల్ టు హౌ టు ప్రెజెంట్ యువర్ టెస్టిమోనీ. సో ఆ సెషన్ ఎప్పుడు పెడదాము అనేది ఇప్పుడు అనౌన్స్ చేసినా పర్లేదు మాధవి, లేదంటే యూ కెన్ చెక్ యువర్ ప్లాన్ అండ్ షెడ్యూల్ అండ్ లెట్ us know. So Sunita garu, Soumya and everyone, every person has a lot of testimonies with you, right? వాటిని ప్రాపర్ గా ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది సెషన్. ఓకే, ఏదో మనకు గుర్తొచ్చేసింది చెప్పేసాం, మనకు అర్థమైంది చెప్పేసాం, మనకు ఆ ఎమోషన్ చెప్పేసాం, అది కాదు. ప్రాపర్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ యువర్ టెస్టిమోనీ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. దట్ ఈస్ ఆల్సో ఏ ప్రొడక్ట్. మీరు ఒక ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు ఎలా అయితే చెప్తారో అలా ఉంటుంది మన టెస్టిమోనీ కూడా. ఓకే, దట్ ఈస్ మోర్ దాన్ ఏ ప్రొడక్ట్ సమ్ టైమ్స్, రైట్? ఎస్, ఓవర్ టు యూ మాధవి. ఓకే, థ్యాంక్ యూ. యా, సో ఇవాళ థర్స్డే కాబట్టి షాల్ వి డూ ఇట్ ఆన్ సాటర్డే? సాటర్డే, రేపు కాకుండా ఎల్లుండి, అంతేనా? లేదంటే రేపు చేసేద్దాం. టుమారో వి విల్ డూ ఇట్. వెరీ గుడ్. టైమ్ tomorrow is Friday, 12 o'clock సేమ్ టైం. లేదు అంటే కనుక మధ్యాహ్నం 2 o'clock చేద్దాం. అంటే 12 కి బిజినెస్ ప్లాన్, స్ట్రిక్ట్లీ టు బిజినెస్ ప్లాన్ So we will కాబట్టి do it at 2 o'clock. we'll plan for 4 p.m. Yes, how many of you are ready to that excited session? Sunita garu is ready. Minka? 4 o'clock. సృజన గారు ఇంకా. సో ప్లీజ్ ప్రమోట్ దిస్ వెల్. రేపు మీరు టెస్టిమోనీ ఎలా చెప్పాలో నేర్చుకోవడమే కాదు, ఒక టెస్టిమోనీని మేడం మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, ఒకటి రన్నింగ్ లో కూడా ఉంటుంది. సో ఇన్వైట్ ఆల్ యువర్ ప్రాస్పెక్ట్స్ అండ్ టీమ్ అండ్ ట్రైనీస్, ఎవ్రీవన్ అటెండ్ ద సెషన్. ఓకే, దట్స్ గ్రేట్. యా, ఓవర్ టు సృజన గారు. yes, if anybody want to ask anything. అందరు లేడీసే మాట్లాడుతున్నారు. జెంట్స్ సార్ షేక్ షముద్దీన్ గారు అండ్ సతీష్ బాబు గారు, మీరు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? యు వాంట్ టు ఆస్క్?